ఇలా శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇలా 3 రోజులు ఎండలో ఆరబెట్టుకున్నాక ముక్క గట్టి పట్టాక ఆ పిండుకున్న రసంలో చింతపండు ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా శుభ్రంగా ఎండలో 3 రోజులు ఆరబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకున్న టమాటాలు వాటి నుంచి వచ్చిన రసంలో చింతపండు వేసి టమాటాలు వేసి కిలోకి 1/2 కిలో కారం, కిలోకి 1/2 కిలో కారం చొప్పున 2 కిలోలకి 1/2 కిలో కారం పెట్టి గ్రైండర్లో ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసేటప్పుడు చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. టమాటాలు బిడ చిన్నులపాయలు కిలోకి 1/2 కిలో 100 గ్రాముల చిన్నులపాయలు, కిలోకి 100 గ్రాముల చిన్నులపాయలు అంటే 2 కిలోలకి 200 గ్రాముల చిన్నులపాయలు వేసాం. ఇందులో నీళ్ళు లేకుండా గ్రైండర్ని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని టమాటాలు, గుజ్జు, చింతపండు, కారం అన్నీ గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా చిన్నులపాయలు కిలోకి 100 గ్రాముల చిన్నులపాయలు అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది గానుగ నూనె, వేరుశనగ గానుగ నూనె, ప్యూర్ ప్రెస్డ్ ఆయిల్. అది గానుగ నుంచి తెచ్చుకున్న నూనె. ఇది ఈ నూనె 2 కిలోలకి 1/2 కిలో నూనె వేసి తాలింపు పెట్టుకోవాలి. 1/2 కిలో చిన్నులపాయలు ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. 3 స్పూన్లు నూనెలు, 3 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, 10-12 ఎండుమిరపకాయలు ఇవన్నీ బాండీలో వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇలా ఎలాగ తాలింపు పెట్టుకున్న పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత నూనెలో పచ్చడి కలుపుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం ఇలా కలిసేటట్టు నూనెలో కలుపుకుంటే ఇలా జాడీలో పెట్టుకోవాలి తీసుకొని. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. టమాటా పచ్చి అది